దీనికి సంబంధించి ప్రజలకి వాస్తవాలన్నీ కూడా తెలుసు. నేను నా హయాంలో చేసిన పనులు, చేపట్టిన పనులన్నీ కూడా ఒక పాంప్లెట్ ద్వారా ప్రజల ముందుకు వెళ్తున్నాం. దీనికి సంబంధించి ఏమేమి డెవలప్ చేసామన్నది చెప్పాలంటే కనుక నేను చెప్తాను. నేను ఇది చేశానని చెప్పి. ఆయన ఏం చేశాడని చెప్తాడు. ఏదైతే మల్టీప్లెక్స్ అన్నది, మల్టీప్లెక్స్ థియేటర్ పక్కన బయట రోడ్డు మీద, R&B రోడ్డు మీద ఆ మల్టీప్లెక్స్కి వచ్చి సినిమాకి వచ్చిన వాళ్ళకి, షాపింగ్కి వచ్చిన వాళ్ళకి, సైకిళ్ళు పెట్టుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు సేల్ చేశానని చెప్పాలి. ఏదైతే చినమేరంలో తాగునీటి ప్రాజెక్టుకి సంబంధించి ఒక స్కీమ్ వస్తే కనుక దాన్ని అడ్డం పెట్టుకుని 50 ఎకరాల భూమిని, ఆస్తిని పెంచుకోవడానికి, ప్రజల అవసరాలను కూడా తన స్వార్థానికి ఉపయోగించుకుని భూసేకరణ చేసుకున్న ఆస్తిని పెంచుకున్నాను. అక్కడ రైతుల నోట్లో మట్టి కొట్టాను. భీమవరం ఏదైతే రూరల్ మండలం ఉందో, తీర ప్రాంత గ్రామాలు అయ్యి, తీర ప్రాంత గ్రామాలు, నేను తీర ప్రాంతం నుంచి వచ్చాను, గొల్లపాలెం నుంచి వచ్చాను. తీర ప్రాంత ప్రజల కష్టాలు తెలుసు అని ముసలి కన్నీరు కార్చి వాళ్ళ తాగునీటి సమస్యని తీరుస్తాను, మీరందరూ కూడా భూములు ఇవ్వండి అని చెప్పి రైతులకు చెప్పి ఆ భూములు తన పేరును రాయించుకుని ఆస్తులు పెంచుకోవడం ఒకటి మాత్రం ఆయన చేసుకున్న అభివృద్ధి. ఆయన చేసుకున్న అభివృద్ధి ఎవరికి చేశాడంటే ఆయనకి చేసుకున్నాడు. ఆయన అభివృద్ధి చెందడం, ఆయన అభివృద్ధికి, ఆయన ఆస్తులు పెంచుకోవడానికి ఆయన పాటుపడడం, అది ప్రజల కోసం చేశానని ఫీల్ అవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎవరైనా చెప్పుకుంటే నవ్వుతారు. ఏం చేశారో చెప్పమనండి. తాడేరు బ్రిడ్జికి సంబంధించి చిన్నది, ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. తాడేరు బ్రిడ్జి మధ్యలో బెజ్జిం పడిపోతే నేను చూసి ఆపి, పెద్ద వాహనాలు వెళ్లకుండా ఆపి దాన్ని బ్రిడ్జిని శాంక్షన్ చేయించి నిర్మాణం చేశాం. 10 ఏళ్ళ కాలంలో తాడేరు బ్రిడ్జి కూడా నిర్మించలేకపోయారు. అరే, ఆయన 10 ఏళ్ల టైంలో ఎవరికైనా 1 సెంటు స్థలం ఇచ్చి ఒక ఇల్లు శాంక్షన్ చేయించాడా? ఇలా చెప్పుకుంటే పేదలకు ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారు, భీమవరం అభివృద్ధికి ఏం చేశారు అని చెప్పండి. మేము ఇది చేసాం. ఇది నేను చెప్తాను. ఉదాహరణకి 60 ఎకరాలు, 126 ఎకరాలు సేకరించి 60 ఎకరాల్లో 9 కోట్లతోటి చెరువు తవ్వించానని చెప్తాను. నేను బైపాస్ రోడ్డు బ్రిడ్జ్ వేయించాను, అలాగే మార్కెట్ యార్డ్ దాకా రోడ్డు వేయించానని చెప్తాను. గరగపురంలో ఒక బ్రిడ్జ్ వేయించానని చెప్తాను. బైపాస్ రోడ్డు బ్రిడ్జ్ వేయించానని చెప్తాను. వ్యాండర్ దగ్గర బ్రిడ్జ్ వేయించానని చెప్తాను. యనమదురు రైన్ మీద 4 బ్రిడ్జిలు డెల్టా మోటరైజేషన్లో శాంక్షన్ చేయించానని చెప్తాను. నేను శాంక్షన్ చేయించి టెండర్లు పిలిచిన తర్వాత ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. 4కి 3 అయినాయి, 1 చేయించలేకపోయాడు. నేను చేసింది కాకుండా నేను శాంక్షన్ చేయించింది కూడా పని చేయించుకోలేకపోయాడు ఆయన. డాగాపురం దగ్గర బ్రిడ్జ్ చేయించానని చెప్తాను. ఎల్వేనపురం దగ్గర బ్రిడ్జ్ చేయించానని చెప్తాను. ఏదైతే నాగిడిపాలెం దగ్గర బ్రిడ్జ్ ఆగిపోయిందో, లోపభూయిష్టంగా ఉండే ఒక పిల్లర్ ఒరిగిపోతే దానికి 5 ఏళ్ళు కష్టపడి పనిచేసి దానికి డిజైన్స్ అవన్నీ కూడా ఒప్పించి శాంక్షన్స్ తీసుకుని మళ్ళీని నా టైంలోనే దానికి టెండర్లు పిలిపించానని చెప్తాను. నేను 700 మందికి ఇందిరమ్మ కాలనీ కట్టించానని చెప్తాను. 82 ఎకరాల టిట్కో హౌసెస్ ఏదైతే కట్టారో దానికి భూమి సేకరించానని చెప్తాను. ఇలా చెప్పడానికి చాలా ఉన్నాయి, చెప్తాను. ఆయన అలా చెప్పమనండి, ఆయన ఏం చేశాడని చెప్పమనండి. మేము చేసినవన్నీ కూడా పాంప్లెట్ రూపంలో ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ఆయన కూడా అలాగే ఆయన చేసిన ఏం చేశాడు, ల్యాండ్ మార్క్ లాంటి పనులన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళమని. ఆఖరికి కింద గ్రామాలకి సాగునీరు వెళ్ళాలంటే కనుక కింద వరకు కూడా అది కలుషితం అవ్వకుండా వెళ్తలేదు. కలుషితం అయిపోయి ఏంటంటే యనమదురు డ్రైన్ నుంచి మొలాసిస్ నీరు రైతులు రెయ్యిల చెరువులకి, మురుక్కాలో గట్టుకి రంధ్రాలు చేసి పైపులు పెట్టుకుని నీళ్లు రప్పించుకోవడం వల్ల ఇక్కడ స్వచ్ఛంగా ఉన్న నీరు కింద గ్రామాలకు వెళ్ళేసరికి మొలాసిస్తో మిక్స్ అయిపోయి కలుషితమైన నీరు వెళ్ళిపోతుంది. వాళ్ళ చివరి వరకు కూడా దొంగపండి గ్రామం వరకు కూడా స్వచ్ఛమైన నీరు అందించాలని డెల్టా మోటరైజేషన్లో LM ఛానళ్ళకి సంబంధించి CC లైనింగ్ చేయించాం.
ఇలా చెప్పుకుంటే చాలా 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 ల్యాండ్ మార్క్ పనులు లాంటివి ఉన్నాయి. అనేక సబ్స్టేషన్లు నిర్మించాం. ఇప్పుడు చూస్తే కనుక ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయాన్ని నిర్మించాం, ఆర్బీకేని నిర్మించాం, వెల్నెస్ సెంటర్ నిర్మించాం. అరే 10 కోట్ల 15 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే హాస్పిటల్ కోసం ఆ డబ్బులు వెనక్కి తిరిగిపోకుండా స్థలం లేదు, ఉన్న బిల్డింగ్ మీద 50 పడకలు నిర్మించడానికి లేదు. అది ఆ నిధులు నిలుపుకోవడమే కాకుండా 4 ఎకరాలు భూమి ఇచ్చి ఇంకొక 28 కోట్ల రూపాయలు ఏరియా హాస్పిటల్ కోసం సాధించాం. ఏదైతే నిర్మాణం అయ్యి ఆకాశాన్ని చూస్తున్నాయో ఆ బ్రిడ్జిలకి 38 కోట్లు శాంక్షన్ చేయించి టెండర్లు పిలిపించాం. ఇలా చాలా 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 ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న చితగా చెప్పాలంటే కనుక ఒక పుస్తకం అవుతుంది. అది విద్యుత్కి సంబంధించి మొత్తం నియోజకవర్గానికి సంబంధించి విద్యుత్లో సప్లైలో క్వాలిటీలో అనేక సబ్స్టేషన్లు నిర్మించి నాణ్యమైన విద్యుత్ అందరికీ కూడా అందించే కార్యక్రమం చేసే ఇప్పుడు 2004 నుంచి 2009 వరకు, 2019 నుంచి 2024 వరకు కూడా అసలు అభివృద్ధి చేసిన కార్యక్రమాలు అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ఓపెనింగ్ చేయడానికి కూడా సమయం సరిపోనంత అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాం. ఇవాళ ప్రజలకి స్పష్టంగా కనిపిస్తున్నాయి కార్యక్రమాలు. అబద్ధాలు ఆడతాం, ప్రజల్ని ఇంకా నమ్మించి మోసం చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకుని ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు భీమవరం వచ్చినప్పుడు